సమతా కుంభు బ్రహ్మోత్సవాల్లో భాగంగా డోలోత్సవం కన్నుల పండుగగా సాగింది. డోలోత్సవాన్ని దర్శిస్తే గృహదోషాలు తొలగిపోతాయని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. పారాయణం సంకీర్తనం తర్వాత ఉపచారం ఇచ్చి 4 వేద పారాయణాలు చేసి స్వామిని నిద్రపుచ్చారు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. అందుకే గరుడ సేవను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీరంగాది బహుక్షేత్రైః సమతా కుంభ బ్రహ్మోత్సవాల్లో డోలోత్సవం వైభవంగా సాగింది. డోలోత్సవాన్ని దర్శిస్తే గృహదోషాలు తొలగిపోతాయంటారు. చతుర్వేద పారాయణం సంకీర్తనం పాడాక అర్చక స్వాములు జీయర్ స్వాములు పెరుమాళ్లకు ఊయలు ఊపారు. డోలోత్సవ గీతాలను ఆలపిస్తూ నెమ్మదిగా పెరుమాళ్లకి అలుపు తీరేలా ఊయలన్నిటిని ఊపుతూ జోలపాడారు. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని ఉయ్యాల. ప్రతి ఆలయంలో రాత్రి సమయంలో ఏకాంత సేవగా పెరుమాళ్లకి సమర్పిస్తారు. సమతామూర్తి రాకతో శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి దివ్య సంకల్పంతో ఒకేసారి 18 రూపాలలో ఉన్న పరమాత్మని ఊయలూపే అద్భుత అవకాశం భక్తులకు అనుగ్రహించారు. మదినిండా భక్తితో డోలోత్సవాన్ని దర్శిస్తే సంశయాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. భక్తులందరి చేత ఈ సేవను పెరుమాళ్లకి అందేలా చేశారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి. బ్రహ్మోత్సవాలు గరుడ సేవలకు ఒక ప్రత్యేకత ఉంది. గజ, తురగ, శేషాది వాహనాలలో రోజుకొకటి అధిరోహించి భగవంతుడు దర్శనమిస్తాడు. దానిలో ఆంతర్యం జీవరాశులన్నిటికీ తానే ఆధారమని తెలియచేయడం. ఈ వాహన సేవలన్నిటిలో గరుడ వాహన సేవను ప్రత్యేకంగా చెబుతారు. గరుడపై వేంచేసిన విష్ణువును దర్శిస్తే ఎంతో ఆనందాన్ని పొందుతారని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. 8వ రోజు తిరునీర్మలై నుంచి పరమపదం దివ్యమూర్తి వరకు గరుడ ఉత్సవాలు సాగాయి. ఇందులో తిరుమల శ్రీవారు, అహోబిలం నరసింహస్వామి కూడా ఉన్నారు. గరుడు వాహనారూఢుడైన ఒక్క స్వామిని దర్శిస్తేనే ఎంతో పుణ్యప్రదమంటారు. మరి 18 గరుడ వాహనాలపై 18 దివ్యదేశాల్లో ఉండే స్వామిని సేవించుకోగలగడం కేవలం శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి దివ్య సంకల్పం వల్లనే సాధ్యపడింది.